నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అలానే దళితవాది అనిల్ గారు. హలో అండి అనిల్ గారు. ప్రస్తుతానికి టీటీడీ కీలక డెసిషన్ తీసుకున్నారు. ఓకే, భారతదేశంలో మనం చాలా మంది దగ్గర వింటూ ఉంటాము, ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏపీలో మత మార్పులకు సంబంధించి ప్రధానమైన ఆలయాలను కొంతమంది వాడుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల ఉంటుంది. ఓకే, తిరుమల కొండపైకి వెళ్ళినప్పుడు అక్కడ మత ప్రచారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఖచ్చితంగా ఒక దేవునికి సంబంధించిన ప్లేస్ ఉన్నప్పుడు అక్కడ వేరే మతం వాళ్ళు వెళ్ళి మత ప్రచారం చేయడం అనేది తప్పే, ఖచ్చితంగా తప్పే. ఇప్పుడు ఒక చర్చ్ లోకి వెళ్ళి ఒక హిందూకి సంబంధించిన వ్యక్తి భగవద్గీత పంచిపెట్టడము, రామాయణం పంచిపెట్టడము, లేకపోతే అక్కడ ఆ మతానికి సంబంధించిన బోధన చేయడం అనేది తప్పు. అది ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలి. తప్పు. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదన్నా ఆచరించవచ్చు, నేను దేన్నైనా ఫాలో కావచ్చు. బట్ మీ ఉద్దేశాన్ని, మీ మతాన్ని మీరు ఫాలో అయ్యేదాన్ని కూడా నేను రెస్పెక్ట్ చేయాలి. అదే మన యొక్క బ్యూటీ ఒక రకంగా చెప్పాలంటే. అయితే ఈ రోజు టీటీడీ తీసుకున్న డెసిషన్, ఈ మత మార్పిడులు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టాలి అనంటే దళిత వాడల్లో 1000 ఆలయాలు నిర్మించడానికి సిద్ధమైంది. ఫస్ట్ థింగ్ మీరు ఏం చెప్తారు దీనికి? నేను చూసాను షర్మిలాస్ కామెంట్, బాత్రూములు కట్టండి గుడ్లు ఎందుకు అని చెప్పి కామెంట్స్ కి తర్వాత వద్దాం. అంటే ఫస్ట్ వీళ్ళు మత మార్పులను అడ్డుకోవడానికి 1000 గుడులు కట్టడం తీసుకునే డెసిషన్ కి సంబంధించి మీరు ఏం చెప్తారు? మతాలు మారేటోళ్ళు గుడులు కట్టినా మారుతారు, కట్టపోయినా మారుతారు. ఇంకొకటి, దళిత వాడల్ని ఎందుకు చూస్ చేసుకుంటున్నారు వీళ్ళు? రామ్ మందిర్ అని కట్టినారు, రైట్? అక్కడ ఒక పిల్లోడు వీడియో చేశారు, మాకు స్కూల్ లేకపోతే రామ్ మందిర్ ఏం చేసుకుంటామని. ఎందుకంటే సోషల్ గా అంటే ఒక స్పృహ వచ్చిన జనరేషన్ ఉన్నాం మనము. సో మనం గుడులు కట్టుకుంటూ వెళ్ళినా కూడా కట్టండి, అది తప్పేం కాదు నేను అంటది. కానీ నేను అంటది ఏమంటే, మతం మారేటోడు మారుతూనే ఉంటాడు, మతాన్ని పట్టించుకొని వాడు పట్టించుకోడు. సో ఏమంటారు, మత మార్పిడులను అరికట్టాలి అనే కోణంలో వాళ్ళు వెళ్తున్న దానికి కౌంటర్ ఆమె ఇచ్చారు. లైక్ వసతులు లేవు. నా హ్యావ్ డేటా ఆల్సో. సమ్ 25% ఆఫ్ దళిత్ ఏమంటారు దళిత్ వార్డల్లో ఏమంటారు బేసిక్ 25% ఆఫ్ దళిత్ హౌస్ హోల్డ్ ల్యాక్ టాయిలెట్స్ అంట. 25% ఆఫ్ దళిత్ ఇళ్లలో టాయిలెట్స్ లేవు. తర్వాత 40% ఆఫ్ దళిత్ స్కూల్స్కి రిపేర్స్ లేకుండా అట్లా ఉన్నాయి. 2.5 lakh families in SC colonies depends on daily wages. 2.5 lakh familiesకి డైలీ కూల్ చేసుకుని. సో అంటే ఇప్పుడు దేవుడు అనేటోడు అప్లిఫ్ట్మెంట్ చేయాలి. సో ఆ ఫండ్స్ని అంటే అకార్డింగ్ టు షర్మిల వాడి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటమా, వసతులు కల్పించటమా అనేది చేయటం కూడా మంచిదే కదా. సో హ్యూమన్ డెవలప్మెంట్ వైపుకి వెళ్ళటం బెటర్ కదా. ఇప్పుడు 1000 ఆలయాలు కనుక కట్టినట్లయితే మత మార్పుడులను అరికట్టగలరా? డైరెక్ట్ క్వశ్చన్ ఏమంటే, ఇప్పుడు మత మార్పిడులు మతాన్ని మారటం వల్ల నష్టపోయినారా లేకపోతే మేలు పడ్డారా? ఇప్పుడు మత మార్పిడులు అరికట్టాలని చెప్పేసి ఇప్పుడు మతాలు మారిన వాళ్ళలోకి వచ్చినటువంటి చైతన్యం ఏంటిది, హిందూ దాంట్లో నుండి వాళ్ళకు వచ్చిన చైతన్యం ఏంటిది, దాన్ని బట్టి దేశానికి ఒరిగింది ఏంటి, ఇవన్నీ మనం గ్లోబల్గా చూసుకుంటే ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు నేపాల్లో హిందూ మతమే ఉంది, అక్కడ హిందూ రాష్ట్రమే ఉంది. మొన్న జంజీ వచ్చి తగలబెట్టేద్దాం చూశారు. ఇక్కడ నుంచి గోడి మీడియా వెళ్ళినప్పుడు వాళ్ళని కూడా తన్నారు వాళ్ళు. ఎందుకంటే వీ డోంట్ వాంట్ దాట్. ఇప్పుడు సొసైటీలో వస్తున్న స్పృహ ఏంటంటే, సో నువ్వు బలవంతంగా గుళ్ళు కట్టినా కూడా జంజీ మేల్కుంటారు. జంజీ అయితే వదిలిపెట్టరు ఖచ్చితంగా, ఈరోజు కాకపోతే రేపైనా కానీ మేల్కుంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది జాబ్స్, వాళ్ళకి కావాల్సింది డెవలప్మెంట్, వాళ్ళకి కావాల్సింది డిగ్నిటీ, ఇవి కావాలా. ఇంకా లేబర్ పని చేసుకుంటా ఉంటున్న వాళ్ళకి మీడియాని ఆపితేనే వాళ్ళు తగలబెట్టేస్తారు 1 week లో నేపాల్ మొత్తాన్ని. సో ఐ థింక్ జంజీ కూడా ఒక చూపు ఇక్కడ చూడాలి భారతదేశంలో కూడా. ఎందుకంటే సో మనం అంటే గ్లోబల్గా చూసుకుంటే రిలీజియస్ బేస్డ్ సొసైటీస్, హిందూ మతం పునాదుల మీద ఉన్న నేపాల్ ఎంత వెనుకబాటుతనంలో ఉంది అంటే అక్కడ కాన్సెప్ట్లోనే సమ్ ప్రాబ్లం ఉంది అనేది చూడాలి. సో వీళ్ళు అవి రెక్టిఫై చేసుకోకుండా అక్కడ రీసెర్చ్ డెవలప్మెంట్, అక్కడ
ఏమంటారు రిఫార్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్ ఇవి చేసుకోకుండా ఆ మత ప్రచారాలని అడ్డుకోవడానికి, వాటికి గండి కొడటానికి దళితులు దగ్గర గుళ్ళు కడతామంటే, దళితుల దగ్గర ఎందుకు కడతామంటున్నారు? ఎందుకంటే దళితులు మారుతున్నారు, దళితులు వీళ్ళ గుడుల్లోకి రానిలేదు, దళితులు వీళ్ళు అన్టచబుల్స్ అన్నారు, ఊరు బయట పెట్టారు, ఏమంటారు అంటే అట్లాంటి ఇప్పుడు కూడా ఇంకా నేను పేరైతే తీను కానీ చాలా మంది సెలబ్రిటీస్ ఫ్యామిలీస్ క్రిస్టియన్ ఫాలోవర్స్ గా ఉన్నారు. పైకి కనిపించే ఇప్పుడు క్రిస్టియన్స్ అంటే చూడండి బొట్టు పెట్టుకోరు, కొన్ని ఏవో తెలుస్తాయి అంటారు, కానీ అవన్నీ ఆచరిస్తూనే చాలా మంది సెలబ్రిటీస్ ఫ్యామిలీస్ మనం మాట్లాడుతుంటే వాళ్ళు క్రిస్టియన్ ఫాలోవర్స్ ఉంటారు. ఎందుకంటే తెలుసుకున్న వాళ్ళు, అవగాహన ఉన్నారు కదా. ఎందుకు వీళ్ళు దళితులు అనే టార్గెట్ చేసి అక్కడ మాత్రమే కట్టాలని అనుకుంటున్నారు? మిగతా హిందూస్ దగ్గర ఉండే ప్లేసెస్ లో ఎందుకు అంటే చర్చెస్ ఉన్న ప్లేసెస్ లోను కావాలని వీళ్ళు దాన్ని సెలెక్ట్ చేసుకుని గుడులు కట్టడాన్ని ఎలా చూడాలంటారు? అదే మత ప్రచారం వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు కదా, మత ప్రచారాన్ని అడ్డుకట్టు వేయాలి అనేసి వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళు అడ్డుకట్టు వేయాల్సింది ఎక్కడ అంటే వాళ్ళ గ్రంథాల దగ్గర అడ్డుకట్టు వేయాలి. ఏ గ్రంథాలు అయితే దళితుడు చదవద్దు, చదివితే ఏమంటారు వేదాలు చదివితే సీసం పోయాలి, చెవులో సీసం ఇట్లాంటివి చెప్పిన అక్కడ వాళ్ళు చదవాలి, చదివి ఆ మార్పులు తేవాలి, ఆ బుక్స్నే ఎడిట్ చేయాలి, ఆ బుక్స్నే స్క్రూటినైజ్ చేయాలి, ఆ బుక్స్నే నువ్వు డీకోడ్ చేయాలి, ట్రాన్స్లేట్ అంటే దాన్ని ఒక సొసైటీకి ఉపయోగమా, మనుస్మృతిని అంబేద్కర్ ఎందుకు తగలబెట్టాడు అంటే అక్కడికి వెళ్తే సో అంబేద్కరే కదా వాళ్ళకి హీరో దళితులకి. సో అంటే ఇంత ఫాస్ట్గా మారుతున్న ప్రపంచంలో నువ్వు గుడులు కట్టు, గోపురాలు కట్టు, లేకపోతే తల ఒక ఇది చేయగానే వాళ్ళ ఆత్మీయతని మేల్కొల్పి వాళ్ళ కాన్ఫిడెన్స్ని చైతన్యం చేసి వాళ్ళని ప్రయోజకులుగా చేయగలిగే దిశలోకి వాళ్ళు వెళ్తే, అంటే దళితుల్ని ఓట్ బ్యాంక్ లాగానే చూడకుండా సో వీళ్ళ ఎండ్ ఆఫ్ ది డే గోల్ అంత ఏంటంటే దళితులను కలుపుకుందాం, వాళ్ళ ఓట్లు మనకు పడతాయి. భారతదేశంలో ఉన్న మొత్తం దరిద్రం అంత ఇదే, మత ప్రాతిపదిక మీద క్యాస్ట్ ప్రాతిపదిక ఓట్లకి వెళ్తారు. కాబట్టి సో వాళ్ళకి ఇప్పటి నుంచే స్ట్రాటజీలో భాగంగా ఇప్పుడు నుంచో మొదలు పెట్టినామంటే ఎలక్షన్ టైంకి ప్రిపేర్ అవుతాము, సో వాళ్ళ ఓట్లన్నీ మనకు వచ్చేస్తాయి. సో ఫండమెంటల్లీ రూట్ డీల్ చేయకుండా అక్కడ గుడులు కడతామనంటే షర్మిల కరెక్ట్గా చెప్పిందమ్మా. గుడులు కడితే ఈ మత మార్పిడులు అనేవి ఆగిపోతాయా, లేకపోతే చాలా మంది ఇప్పుడు మతాన్ని మార్చేసుకుంటున్నారు కదా, వీటిని కూడా మనం అరికట్టగలము అని చెప్తారా మీరు? మతం అనేది గుడి ద్వారా వస్తుందంటారా? మతం అనేది గుడి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది ఖచ్చితంగా, అంటే ఆ ఐడియాలజీ అక్కడ మాట్లాడుతూ అవుతుంది కాబట్టి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కానీ బట్ ఎంత వచ్చినా కానీ లాస్ట్కి నువ్వు వాడిని దళితుడే అంటావు. ఇప్పుడు అందులో ఆ సిస్టంలో ఉన్నంత కాలము వాడు అంటరాని వాడుగానే ఉంటాడు, అక్కడ నుంచి వాడు అందుకే దళితులు మారుతుంది. ఇటు రాగానే అరే యువర్ అంటే ఒకవేళ క్రిస్టియన్ అయితే వాడికి ఏం చెప్తారంటే అరే యువర్ సన్ ఆఫ్ గాడ్ అంటారు. ఇక్కడేమో ముడ్డికి చేట కట్టుకోవాలా ఇదని చెప్తారు, మూతి ముంత కట్టుకోవాలా, అంత దిక్కుమాల పరిస్థితి ఏంటి? ఇటు రాగానే వాడు అరే నువ్వు సన్ ఆఫ్ కింగ్ అంటాడు. అంటే క్రిస్టియానిటీలోకి వచ్చినప్పుడు సో అంత హై రెస్పెక్ట్ ఇటు వస్తున్నప్పుడు ఖచ్చితంగా మతాలు మారుతాడు. సో నువ్వు కట్టాల్సింది గుడులు కాదు, నీ బుక్స్ని డిలీట్ చేయడం నేర్చుకోవాలి. అట్లాంటి పిచ్చి రాతలు రాసుకొని జనాలని వక్రంగా ఏమంటారు దాన్ని డిస్క్రిమినేటరీ దీంతో చూసినావు కాబట్టి అక్కడ మార్పు చెందితే మంచిది, అప్పుడు దళితుల్ని కలుస్తారు. కానీ ఇప్పుడు షర్మిల గారి కామెంట్స్ దగ్గరకు వద్దాం. షర్మిల గారు ఫైర్ గా మాట్లాడారు, కట్టాల్సింది టాయిలెట్స్ అన్నారు, టాయిలెట్స్ కట్టాలి. ఎస్, అక్కడ డెవలప్మెంట్స్ లేవు, యాజ్ ఎ జస్ట్ లేబర్ గా ఉంటారు, అవి కదా చూడాలా. అసలు అంటే నీ కాన్సెప్ట్లోనే వాళ్ళు తక్కువ వాళ్ళని చూస్తున్నప్పుడు దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అంటారు. అలా అంటే మొత్తం ఒక అమాయకత్వం, ఒక సీఎం లెవెల్లో ఉన్న పర్సన్ లాంటి వాళ్ళు దళితులుగా పుట్టాలి అంటే ఈ జన్మలు ఉన్నాయి అంటమే ఒక భ్రమ, మొత్తం మాయ. సో మొత్తం ఎంటైర్ కాన్సెప్ట్ ఈజ్ రాంగ్. దానికి ఒక దేశాన్ని నిర్మించగలిగే ఆ స్ట్రెంగ్త్ లేదు కాన్సెప్ట్లో, ఎందుకంటే అది టెస్ట్ చేయబడింది. నేపాల్లో పెట్టారు, నేపాల్ ఏం కట్టబడింది? అమెరికాలో ఒక వేరే దాన్ని ఉంచారు, క్రిస్టియానిటీని అడాప్ట్ చేసుకున్నారు, వాళ్ళు ఎట్లా కట్టబడారు?
సో మనకు ఆ కాన్సెప్టే రాంగ్ ఉన్నప్పుడు మేధావులు ఆలోచించి ఆ కాన్సెప్ట్ రిజెక్ట్ చేయాలి. ఆ డబ్బుల్ని తెలివిగా దళితుల్లో అప్లిఫ్ట్మెంట్కి వాడితే మంచిది, కానీ గుడులు కట్టి మళ్ళీ అదే కాన్సెప్ట్ నెక్స్ట్ జనరేషన్కి వెళ్తే సో అది మేల్కోవాల్సిన టైం, అది డీకోడ్ చేయాలి ఖచ్చితంగా. షర్మిల సెడ్ కరెక్ట్, కాన్స్టిట్యూషనల్గా కూడా ఆమె కరెక్ట్గా ఉన్నారు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్. రిలీజియస్గా అంటే ఒక మతానికే మనము, అంటే మనం సెక్యులర్ కంట్రీ కాబట్టి మొన్నటి వరకు మతాలతో సంబంధం లేదు, నేను అన్ని మతాలని ఫాలో అవుతాను, నమ్ముతాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, చెగువీరా స్ఫూర్తిదాయకం అన్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకున్నారు. మరోపక్క చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్టెన్సీతో ఇవన్నీ జరిగాయి. సో కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే బీజేపీతో పాటు వాళ్ళు పొత్తులో ఉన్నారు కాబట్టి ఈ దారి ఎంచుకుంటున్నారా? అది ఏపీ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? అంటే అక్కడ ఒక బలమైన లీడర్ లేకపోవటం బట్టి సెక్యులర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, సెక్యులర్ కంట్రీకి కూడా బలమైన నాయకులు ఉండాలి, ఆ వాదాన్ని మాట్లాడేట వాళ్ళు కూడా. జగన్ somehow did not take that forward కాబట్టి మన రిలీజియన్కి స్టేట్కి రిలేషన్ ఉండొద్దు, పార్షాలిటీ చూపించొద్దు. ఇస్లాము తర్వాత క్రిస్టియానిటీ అన్ని మతాలు నువ్వు సమానం చూసుకోవాలా. సో అందరికీ రాజ్యాంగం అధికారం ఇచ్చింది కాబట్టి, అంటే ఫ్రీడమ్ ఇచ్చింది ప్రాక్టీస్ రిలీజన్ అనేది, అవన్నీ చూసుకోవాలి. కానీ ఒక మతానికి కొంగు కాసినట్టుగా ఇప్పుడు షర్మిల మాట్లాడుతా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాడు అని ఉంటుంది. సో చూడాలి వాళ్ళ లింక్స్ ఏంటి ఇంటర్నల్లీ అని చెప్పి ఆమె మాట్లాడింది ఎంతవరకు కాన్స్టిట్యూషనల్గా ఆమెకి అట్లాంటి రైట్స్ ఉన్నాయో లేదో చూడాలి. ఆమెకి కాన్స్టిట్యూషన్గా ఆమెకి రైట్స్ ఉన్నాయి కాబట్టి హైందవ మేధావులు ఆలోచించి గుడులు కట్టేదానికంటే టెక్స్ట్ బుక్స్ని డీకోడ్ చేసుకోవటము, దళితుల మీద ఉన్న వివక్షను తొలగించుకోవటము, అంబేద్కర్ మార్గంలో వెళ్ళటము, దేశాన్ని సత్యం మీద కట్టడము, ఇవి చేసినప్పుడు నువ్వు పిలవకుండానే దళితులు వస్తారు. మొన్న నేను ఒక టీవీలో చూస్తూ ఉన్నా, మా ఊర్లో మమ్మల్ని రానివ్వరు సార్ గుడిలో కంటే. అరే మీరు వెళ్ళాల్సిన అవసరం ఏందంట. నేనైతే ఇప్పుడు మమ్మల్ని రానివ్వరు సార్ అన్నంటే వీడియో క్లిప్లో ఒక పూనకం వచ్చి ఆ దేవత మాట్లాడుతుంది, మైలుపడ్డ మాలోడు వచ్చాడు రా, నన్ను ముట్టుకున్నాడు రా అంటే మనిషి ముట్టుకుంటేనే మైలుపడితే దేవుడు ఎట్లయితాడు అని హిందూ మతం క్వశ్చన్ చేయమంటుంది కదా. క్వశ్చన్ చేయి, దేవుడు అంటే క్రియేటర్ మ్యాన్, ఒక మనిషి వచ్చి ముట్టుకుంటే మైలు పడిపోతాడా? సో చాలా ఉన్నాయి ఇక్కడ కాబట్టి, సో ఇట్లాంటి చాలా ఉన్నాయి, డీకోడ్ చేయాలా, క్వశ్చన్ చేయాలా. సో దళితుల జీవితాలు మారేటట్టుగా ప్రయత్నం చేస్తే మంచిది అనేది ఆలోచించాలి. థ్యాంక్ యూ సో మచ్.